హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు రోజు ఉదయం లేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, ప్రతి నెల శాలరీ తీసుకుంటున్నారు, బ్యాంక్లో డబ్బులు వేస్తున్నారు అండ్ సేవ్ చేస్తున్నారు. మీకు అనిపిస్తుంది నేను ఫైనాన్షియల్లీ రెస్పాన్సిబుల్గా ఉన్నాను అని. కానీ నవల్ రవికాంత్ అంటున్నారు మీరు ఒక ట్రాప్లో ఉన్నారు. ఆ ట్రాప్ పేరే టైం రెంటింగ్. మీ జీవితంలోని అత్యంత వాల్యుబుల్ అసెట్ మీ టైం. మీరు రోజు దాన్ని అమ్ముతున్నారు, ఒక్కో రోజు అమ్ముతున్నారు, ఒక్కో గంటనే అమ్ముతున్నారు. మరి ఆ టైం వెనక్కి రాదు. శాలరీ అనేది రావచ్చు, రాకపోవచ్చు, కానీ టైం అనేది మళ్ళీ తిరిగి రాదు. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది నవల్ రవికాంత్ గారు చెప్పిన 4 బ్రూటల్ ట్రూత్స్. ఇవి మనకెవరో స్కూల్లో నేర్పలేదు, కాలేజీలో నేర్పలేదు, కానీ ఈరోజు ఇవి గనక మీరు వింటే మీ తర్వాత 10 సంవత్సరాలు మాత్రం కంప్లీట్గా మారిపోతాయి. ఇంకా ఆలస్యం వద్దు, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్లోకి వద్దాం. నవల్ రవికాంత్ గారు చెప్పే మొదటి సీక్రెట్ ఏంటో తెలుసా? మనీ వేరు, వెల్త్ వేరు. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా తెలియకపోవడమే చాలా మంది పడే ఫైనాన్షియల్ స్ట్రెస్కి కారణం. మనం ఏమనుకుంటాం? బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ లేదా మన జేబులో ఉన్న ఈ నోట్లు ఇవే డబ్బు అని అనుకుంటాం. ఇదే మన ఆస్తి అని అనుకుంటాం. కానీ నవల్ రవికాంత్ గారి ప్రకారం మనీ అనేది కేవలం ఒక కరెన్సీ, అదొక కాగితం ముక్క మాత్రమే. అది కేవలం ఒక క్రెడిట్ కార్డ్ లాంటిది మాత్రమే. నువ్వు ఈ రోజు చేసిన కష్టాన్ని రేపు మార్కెట్లో ఇంకొక వస్తువుగా మార్చుకోవడానికి వాడే ఒక టూల్. కానీ వెల్త్ అనేది అది కాదు. వెల్త్ అంటే నువ్వు ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నా లేదా నీ ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్ళినా నీ ప్రమేయం లేకుండా నీ కోసం 24 గంటలు డబ్బుని సంపాదించి పెట్టేదే ఒక అసెట్. అది ఒక బిజినెస్ కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కావచ్చు, లేదా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కావచ్చు. నవల్ ఒక పవర్ఫుల్ మాట అంటారు, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ కోసం డబ్బు సంపాదించే మార్గం లేకపోతే నువ్వు చనిపోయేంత వరకు కష్టపడాల్సిందే. మరి మనం కష్టపడి సంపాదించిన డబ్బుని బ్యాంకులో దాచుకుంటే వచ్చే నష్టం ఏంటి? ఇక్కడే ఒక సైలెంట్ కిల్లర్ ఎంటర్ అవుతాడు. దాన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. అంటే వస్తువుల ధరలు పెరగడం. మనకు తెలియకుండా మన అకౌంట్లో ఉన్న డబ్బు వాల్యూని తినేసే ఒక అదృశ్య దొంగ, ఒక ఇన్విజిబుల్ థీఫ్ ఈ ఇన్ఫ్లేషన్. సింపుల్గా చెప్తాను వినండి. ఈరోజు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. దాన్ని మీరు చాలా సేఫ్గా ఉంటుందని బ్యాంక్ అకౌంట్లో వేశారు. బ్యాంకు వాడు మీకు ఏడాదికి 3 లేదా 4% వడ్డీ ఇస్తాను అన్నాడు. అంటే ఏడాది ముగిసేసరికి మీ 1,00,000 రూపాయలు ఒక 4,000 రూపాయలని సంపాదిస్తుంది. పైకి చూస్తే డబ్బు పెరిగినట్టే ఉంది. కానీ సరిగ్గా అదే ఏడాదిలో బయట మార్కెట్లో పప్పులు, ఉప్పులు, పెట్రోలు, ఈ స్కూల్ ఫీజులు ఇవన్నీ రేట్లు పెరిగిపోతున్నాయి. 6% నుంచి 7% దాకా పెరుగుతున్నాయి. అంటే పోయిన ఏడాది 1,00,000 రూపాయలకు వచ్చిన వస్తువులు ఈ ఏడాది కొనాలంటే 1,06,000, 1,07,000 కావాల్సిందే. కానీ మీ బ్యాంకులో ఉన్నదెంత? 1,04,000 మాత్రమే. అంటే మీకు తెలియకుండానే మీరు 2,000 రూపాయలు నష్టపోతున్నారు. మీ అకౌంట్లో నెంబర్ పెరిగింది, కానీ ఆ డబ్బు కొనే శక్తి, ఆ పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది. మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నాను అని అనుకుంటూ డబ్బుని కేవలం బ్యాంకులోనే లాక్ చేస్తే ఈ ఇన్ఫ్లేషన్ అనే దొంగ వచ్చి సైలెంట్గా కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకే నవల్ రవికాంత్ గారు ఏమంటారంటే, నువ్వు నిజంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి అంటే కేవలం సేవర్గా ఉంటే సరిపోదు, నువ్వు ఒక ఓనర్గా మారాలి అని. కానీ నవల్ రవికాంత్ గారు వెల్త్ క్రియేషన్ గురించి చెప్పేటప్పుడు ఇంకొక మాట కూడా అంటారు. నువ్వు సంపాదించే ఆస్తి ఎంత ముఖ్యమో మీ దగ్గర ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా ఫ్యామిలీస్లో నేను ఒక స్ట్రగుల్ చూస్తున్నాను. రాత్రింబాకులు కష్టపడి 5-10 లక్షలు బ్యాంకులో దాచుకుంటారు లేదా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇంట్లో ఎవరికైనా ఒక పెద్ద జబ్బు వస్తే ఆ హాస్పిటల్ బిల్స్ వల్ల జీవితకాలపు సంపాదన మొత్తం ఒకే వారంలో కరిగిపోతుంది, మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. అందుకే నవల్ రవికాంత్ గారు చెప్పే ఆ వెల్త్ క్రియేషన్ ప్రయాణంలో మీరు అడుగు పెట్టే ముందే మీ చుట్టూ ఒక రక్షణ అనేది ఉండాలి. అదే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్. కానీ మార్కెట్లో 100 పాలసీలు, ఏది కరెక్టో తెలియక చాలామంది మోసపోతుంటారు. అందుకే నేను మీకు పర్సనల్గా జెరోదా బ్యాక్డ్ కంపెనీ అయిన డిట్టో ఇన్సూరెన్స్ని రికమెండ్ చేస్తున్నాను. వీళ్ళు ఎలాంటి స్పామ్ కాల్స్ మీకు చేయరు, చాలా హానెస్ట్గా గైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ని చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పడానికి వీళ్ళు ప్రతి వారం ఒక ఫ్రీ లైవ్ ఇన్సూరెన్స్ మాస్టర్ క్లాస్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఇది కేవలం 2 రోజులు లైవ్ సిరీస్, రోజు 60 నిమిషాలు, 1 గంట మాత్రమే, ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు. డే 1 మీకు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తారు, డే 2 హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తారు. రెండింటి మీద కంప్లీట్ క్లారిటీ ఇస్తారు. ఇందులో కేవలం థియరీ కాకుండా రియల్ లైఫ్ క్లెయిమ్ స్టోరీస్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తూ పాలసీ కొనేటప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో లైవ్లో చూపిస్తారు. ఇప్పటికీ 50,000 కంటే కూడా ఎక్కువ మంది దీనివల్ల బెనిఫిట్ పొందారు. లైవ్ సెషన్స్ కాబట్టి స్లాట్ లిమిటెడ్గా ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఉన్న లింక్ను ఒకసారి క్లిక్ చేసి ఇప్పుడే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. సరే, ఇప్పటివరకు మనం మన డబ్బుని తినేసే ఒక సైలెంట్ కిల్లర్ గురించి మాట్లాడుకున్నాం.
కానీ నవల్ రవికాంత్ గారు చెప్పే ఒక మోస్ట్ డిఫరెంట్ అండ్ ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆయన ఏమంటారంటే వెల్త్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హౌ మచ్ యూ మేక్, ఇట్స్ అబౌట్ హౌ మచ్ యూ స్టాప్ లీకింగ్. ఒకసారి ఊహించుకోండి, మీ దగ్గర ఒక అద్భుతమైన గ్లాస్ ఉంది, అందులో మీరు ఎంతైనా నీళ్లు పోయొచ్చు, కానీ ఆ గ్లాస్ కింద ఒక చిన్న హోల్ ఉంది. మీరు పైనుంచి ఎంత ఫోర్స్గా నీళ్లు పోసినా కింద నుంచి ఆ నీళ్లు సైలెంట్గా కారిపోతూనే ఉన్నాయి. చివరికి మీరు ఎంత నీళ్లు పోసినా ఆ గ్లాస్ అనేది ఖాళీగా మిగులుతుంది. మన లైఫ్లో కూడా జరిగేది ఇదే. మనం రోజుకి 12 గంటలు కష్టపడి జీతాన్ని పెంచుకోవడానికి చూస్తాం, కానీ మనకు తెలియకుండానే మన అకౌంట్లో నుంచి ప్రతి నెల కొన్ని వందల రూపాయలు సైలెంట్గా లీక్ అయిపోతూ ఉంటాయి. నవల్ రవికాంత్ గారు దీన్నే ద ట్యాక్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్లైండ్ సబ్స్క్రిప్షన్స్ అని అంటారు. మీరు ఎప్పుడైనా మీ ఖర్చుని లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా చూసారా? మీరు వాడకుండానే ప్రతి నెల కట్ అయిపోయే నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్స్, ఆఫర్ ఉంది కదా అని అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్తో కొనే వస్తువులు, కేవలం వీకెండ్లో ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇవ్వడానికి చేసే అనవసరపు ఖర్చులు, వీటన్నిటిని నవల్ రవికాంత్ గారు నెగిటివ్ లెవరేజ్ అని అంటున్నారు. అంటే ఈ ఖర్చులు మీ సంపాదన పెంచకపోగా ఇంకా తగ్గించేస్తున్నాయి. నవల్ రవికాంత్ గారు సిలికాన్ వ్యాలీలో ఒక ఫేమస్ ఇన్వెస్టర్. ఆయన తన లైఫ్లో ఇన్వెస్ట్ చేయకుండానే వదిలేసిన కంపెనీల లిస్ట్ని యాంటీ పోర్ట్ఫోలియో అని అంటారు. ఆయన ఏమంటారంటే లైఫ్లో ఏది చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏది చెయ్యకూడదో కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ అకౌంట్లో ఉన్న ఈ లీకేజీల్ని ఆపితే మీ చేతిలో మిగిలే ఆ ఎక్స్ట్రా మనీనే కాంపౌండింగ్కి వాడుకోవచ్చు. సింపుల్గా చెప్తా వినండి, మీరు నెలకి 5,000 రూపాయలు అన్నెసరీ లీకేజ్ని ఆపగలిగితే అది కేవలం మీరు 5,000 సేవ్ చేసినట్టు కాదు. ఆ డబ్బుని మీరు ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే కొన్నేళ్లలో అది లక్షల రూపాయల వెల్త్గా మారవచ్చు. అంటే మీరు ఖర్చు పెట్టకుండా ఆపేసిన ప్రతి రూపాయి మీకోసం ఇంకో 2 రూపాయలని సంపాదించి పెట్టే ఒక సైలెంట్ వర్కర్లా దాన్ని మార్చవచ్చు. అందుకే వాళ్ళ రాత్రి కూర్చుని మీ ఫైనాన్షియల్ లీకేజీల లిస్ట్ రాయండి. మీ లైఫ్లోని ఆ యాంటీ పోర్ట్ఫోలియోని ఒకసారి బిల్డ్ చేయండి. సంపాదనను పెంచడం మీ చేతుల్లో లేకపోవచ్చు, కానీ మీ అకౌంట్లోని లీకేజీలని పోడ్చడం మాత్రం మీ చేతుల్లో ఉంది. ఆ లీకేజీని ఆపిన రోజే మీరు నవల్ రవికాంత్ గారు చెప్పిన అసలైన వెల్త్ కోడ్ని క్రాక్ చేసినట్టు. ఓకే, ఫైనాన్షియల్ లీకేజెస్ని ఆపేసాం, ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇదంతా దేనికోసం? లైఫ్లో ఒకరోజు రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉండటానికే కదా. కానీ ఇక్కడే నవల్ రవికాంత్ గారు మన మైండ్ని పూర్తిగా బ్లాక్ చేసే ఒక కొత్త డెఫినేషన్ చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే రిటైర్మెంట్ ఈజ్ వెన్ యూ స్టాప్ సాక్రిఫైసింగ్ టుడే ఫర్ అన్ ఇమాజినరీ టుమారో. మనందరం ఏమనుకుంటాం, రిటైర్మెంట్ అంటే మనకి 60 ఏళ్ళు వచ్చాక, తల పండిపోయాక ఆఫీస్ వాడు ఇక నువ్వు పనికి రావు అని బయటికి పంపించాక వచ్చేది అని అనుకుంటాం. ఆ 60 ఏళ్ళ వయసులో ఎంజాయ్ చేయడానికి మన దగ్గర హెల్త్ ఉండదు, ఓపిక ఉండదు. నవల్ రవికాంత్ గారు ఏమంటారంటే మీరు ఒక ఎంప్లాయీగా ఉంటూనే మీ 30లోనో మీ 40లోనో చాలా ఈజీగా రిటైర్ అయిపోవచ్చు. ఆయన దృష్టిలో రిటైర్మెంట్ సాధించడానికి 3 అద్భుతమైన దారులు ఉన్నాయి. ఈ 3 దారులు వింటే అసలు సంపద అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మొదటి దారి ఏంటంటే బ్యాంకులో ఎంత డబ్బు మీరు దాచుకోవాలంటే ఆ డబ్బు నుంచి వచ్చే వడ్డీ లేదా రిటర్న్స్ని, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాని నుంచి వచ్చే రిటర్న్స్ని నెలవారీ ఖర్చుల కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడు మీరు పని చేయకపోయినా మీ లైఫ్ గడిచిపోతుంది. ఇది అందరికీ తెలిసిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రూట్. ఇది కొంచెం కష్టం, ఇది అచీవ్ చేయడానికి చాలా కష్టపడాలి. రెండో దారి ఇది చాలా డిఫరెంట్. మీ ఖర్చులను ఎంతగా మీరు తగ్గించుకోవాలంటే మీరు అసలు రూపాయి కూడా సంపాదించకపోయినా మీ లైఫ్ చాలా లగ్జరీగా సాగిపోవాలి, అంటే మీరు అనుకున్నట్టు సాగిపోవాలి, అంటే మీ అవసరాల్ని కంట్రోల్లో ఉంచుకోవడం. నవల్ ఏమంటారంటే ఖర్చులను పెంచుకుంటూ పోయేవాడు ఎన్ని కోట్లు సంపాదించినా ఎప్పటికీ రిటైర్ అవ్వలేడు. అదే తన అవసరాలను తగ్గించుకున్నవాడు చాలా త్వరగా ఫ్రీ అయిపోవడం ఖాయం. కానీ అన్నిటికంటే బ్యూటిఫుల్ అయిన 3వ దారి ఒకటి ఉంది. అదే మీరు చేసే పనిని ఒక ఆటలా మార్చుకోవడం, డూయింగ్ వాట్ యు లవ్. నవల్ రవికాంత్ గారి ప్రకారం మీరు ఒక రోజున పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అబ్బా మళ్ళీ ఆ బాస్ మొహం చూడాలా, అబ్బా ఈ పని చేయాలా అని ఒక బలవంతపు శిక్షలా దాన్ని ఫీల్ అయితే మీరు ఒక బానిసలా బ్రతుకుతున్నట్టే. అదే మీరు చేసే పని ఏదైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, దానికి ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఆ పనిని అంతే ఇష్టంగా చేస్తారు అని అనుకుంటే యు ఆర్ ఆల్రెడీ రిటైర్డ్. మీరు నిద్రపోతున్న డబ్బు వచ్చే మార్గాన్ని క్రియేట్ చేసుకోవడం, మీ అవసరాల్ని కంట్రోల్లో ఉంచుకోవడం అండ్ మీకు ఇష్టమైన పనిని మాత్రమే మీరు చూస్ చేసుకోవడం, ఈ 3 ఎప్పుడైతే మ్యాచ్ చేస్తారో అప్పుడు మీకు మండే మార్నింగ్ బ్లూస్ అనేవి ఉండవు. మీరు కార్పొరేట్ రేస్లో పరిగెత్తాల్సిన అవసరమే లేదు. రేపటి కోసం ఈ రోజుని బలి ఇవ్వడం ఆపేసిన రోజే మీరు అఫీషియల్గా రిటైర్ అయిపోయినట్టు. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ లీకేజెస్, రిటైర్మెంట్స్ అన్నీ పక్కన పెట్టండి. నవల్ రవికాంత్ గారు ఈ ప్రపంచాన్ని 2 భాగాలుగా విడగొట్టే ఒక అత్యంత భయంకరమైన నిజాన్ని చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే ప్రపంచంలో మనుషులు 2 రకాల ఆటలు ఆడుతుంటారు. ఒకటి వెల్త్ గేమ్,
రెండోది స్టేటస్ గేమ్. మొదటగా ఈ స్టేటస్ గేమ్ అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా పాతకాలపు జబ్బు. సమాజంలో నా స్థానం ఎక్కడుంది, పక్కవాడి కంటే నేను పైన ఉన్నానా కింద ఉన్నానా అని చూసుకోవడమే ఈ స్టేటస్ గేమ్. నేను ఏ కార్పొరేట్ కంపెనీలో ఏ పొజిషన్లో ఉన్నాను, నా జీతం ఎంత, ఏ మంచి గేటెడ్ సొసైటీలో ఇల్లు కొన్నాను, నా సోషల్ మీడియాలో ఎంతమంది నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, ఇదంతా కూడా స్టేటస్ గేమ్. నవల్ రవికాంత్ గారు ఈ ఆట గురించి ఒక మైండ్ బ్లోయింగ్ రియాలిటీ చెక్ ఇస్తారు. స్టేటస్ ఈజ్ అ జీరో సమ్ గేమ్. అంటే ఈ ఆటలో మీరు గెలవాలి అంటే పక్కవాడు ఖచ్చితంగా ఓడిపోవాలి. మీరు ఒక్కడిని కిందకి నెడితేనే మీరు పైకి వెళ్తారు. అందుకే ఈ ఆట ఆడేవాళ్ళు ఎప్పుడూ కుళ్ళు, కుతంత్రాలు, ఫ్రస్ట్రేషన్, పక్కవాడు నాకంటే బాగున్నాడు అనే ఆలోచనతో ఉంటారు. మీరు ఆఫీస్లో మీ పక్క క్యూబికల్ వాడితో పోటీ పడుతున్నారు అంటే మీరు ఆడుతుంది స్టేటస్ గేమ్. కానీ వెల్త్ గేమ్ అంటే అది కాదు. వెల్త్ గేమ్ అనేది ఒక పాజిటివ్ సమ్ గేమ్. మీరు సంపదని సృష్టించడం వల్ల సమాజంలో ఎవరికి నష్టం చేయట్లేదు, పైగా నలుగురికి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది. వెల్త్ గేమ్ ఆడే వాళ్ళకి పక్కవాడు ఏం కారు కొన్నాడు, వాడు ఏ పొజిషన్లో ఉన్నాడు అనే విషయాలతో అస్సలు సంబంధం ఉండదు. వాడి ఫోకస్ అంతా ఒకటే, తన లైఫ్లో తనకి నచ్చినట్టు బతికే స్వేచ్ఛ ఉందా లేదా. కానీ సమాజం మనల్ని ఎలా ట్రాప్ చేసిందో తెలుసా? మనల్ని సంపద వైపు వెళ్లకుండా కేవలం ఆ లేని పరువు ప్రతిష్టల కోసం బతికేలా ప్రోగ్రామ్ చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక బ్రాండెడ్ వాచ్ లేదా లగ్జరీ కారు కొన్నారు అని అనుకుందాం. ఎందుకు కొంటారు? మీ కంఫర్ట్ కోసమా? కాదు, పక్కవాడికి చూపించి. చాలామంది అసలు ఎందుకు కొంటారు? పక్కవాడికి చూపించి సమాజంలో మీ స్టేటస్ని పెంచుకోవడానికి. అంటే మీరు కష్టపడి సంపాదించిన ఆ వెల్త్ని తీసుకెళ్ళి ఆ లేని స్టేటస్ మీద పెడుతున్నారు. నవల్ రవికాంత్ గారి అల్టిమేట్ వార్నింగ్ ఏంటో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు బి వెల్దీ యూ మస్ట్ ఇగ్నోర్ ద స్టేటస్ గేమ్స్. నువ్వు నిజంగా ధనవంతుడివి కావాలి అని అనుకుంటే ఈ పరువు మీద ఆడే ఆటల్ని, ఈ స్టేటస్ గేముల్ని ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. ఆఫీస్లో ప్రమోషన్ రాకపోయినా ప్రశాంతంగా ఉండటం, పక్కవాడు ఐఫోన్ కొన్నా మీరు పాత ఫోన్తో హ్యాపీగా ఉండటం, ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతాయంటే మీ మైండ్ ఆ స్టేటస్ ట్రాప్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే. స్టేటస్ కోరుకునేవాడు ఎప్పుడూ పక్కవాడి జడ్జిమెంట్కి బానిసైపోతాడు. అదే వెల్త్ కోరుకునేవాడు తన లైఫ్కి తానే రాజు అవుతాడు. ఇవాళ రాత్రి మీ మనస్సాక్షిని ఒక ప్రశ్న అడగండి. నువ్వు ఆడుతుంది పక్కవాడితో పోల్చుకునే స్టేటస్ గేమా, లేక మీ ఫ్యామిలీకి స్వేచ్ఛను ఇచ్చే వెల్త్ గేమా? ఈ ఒక్క నిర్ణయమే మీ రాబోయే 10 ఏళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో ఓకే, చాలా హెవీ టాక్ మాట్లాడేస్తాం డబ్బు గురించి. కానీ గుర్తుంచుకోండి, ఇదంతా నవల్ రవికాంత్ గారి క్రియేషన్, వెల్త్ క్రియేషన్ కోడ్, అంతేగాని నా మాటలు కాదు. అలాగే మీరు రోజుకి 12 గంటలు కష్టపడడం తప్పు కాదు. కానీ ఆ కష్టం కేవలం పక్కవాడికి చూపించుకునే పరువు కోసమే అయితే ఆ ఆటని ఇక్కడితో మనం ఆపేయడం మంచిది. రూపాయి కూడబెట్టి బ్యాంకులో దాచడం తప్పు కాదు. కానీ ఆ దాచుకున్న డబ్బు నిన్ను ఒక భయంలో బతికిస్తుంటే ఆ భ్రమలో నుంచి మనం బయటకు రావాల్సిన సమయం ఇదే. ఎందుకంటే చివరిగా నవల్ రవికాంత్ గారు చెప్పే ఒకే ఒక పరమ సత్యం ఏంటో తెలుసా? ట్రూ వెల్త్ ఈజ్ నాట్ అబౌట్ పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ, ఇట్స్ అబౌట్ అ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. నిజమైన సంపద అంటే ఖరీదైన బ్రాండ్లు, లగ్జరీ కార్లు, 100 కోట్ల బ్యాలెన్స్లు కావు. ఏ రోజైతే మీకు నచ్చిన పనిని, మీకు నచ్చిన చోట, మీకు నచ్చిన మనుషులతో, ఎవరి పర్మిషన్ లేకుండా, రేపటి గురించి ఏ టెన్షన్ లేకుండా మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగే ఆ పని, ఆ ప్రశాంతతే మీ జీవితంలో మీరు సంపాదించే అసలైన మహాసంపద. డబ్బు వెనకాల పరిగెత్తేవాడు ఎప్పటికీ అలసిపోతూనే ఉంటాడు. కానీ స్వేచ్ఛ కోసం బ్రతికేవాడు తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంటాడు. సమాజం గీసిన ఈ గీతల్లో ఒక రాబర్ట్లా బ్రతకడం మనం మానేయాలి. మీ కష్టానికి ఒక ఓనర్షిప్ని మీరు తీసుకోవాలి. మీ నాలెడ్జ్కి ఒక లెవరేజ్ని మీరు తోడు చేయాలి. కొన్నేళ్ళ తర్వాత మీరు మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా కూర్చుని గతాన్ని చూసి నవ్వుకున్నప్పుడు మీ గుండెల్లో ఒక హ్యాపీనెస్, ఒక తృప్తి పుడుతుంది చూసారా? ఆ తృప్తి ముందు ఈ ప్రపంచంలో ఏ బిలియనీర్ సంపాదన కూడా సరిపోతుంది. సో ఈ క్షణం నుంచి స్టేటస్ గేమ్ వదిలి వెల్త్ గేమ్లోకి వెళ్దాం. అండ్ ఇలా మనం వీడియో చివరికి వచ్చాం. వీడియో ముగించే ముందు ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ముందుగా చాప్టర్ 1, మనీ వర్సెస్ వెల్త్ అండ్ ద సైలెంట్ కిల్లర్. నువ్వు నిద్రపోతున్న డబ్బు పుట్టించే ఒక అసెట్ని నిర్మించడమే అసలైన సంపద. బ్యాంకులో మనం దాచుకున్న డబ్బుని సైలెంట్గా ఈ ఇన్ఫ్లేషన్ అనే దొంగ తినేస్తూ ఉంటాడు. సో మనం డబ్బుని దాయడం మీద కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం మీద మన ధ్యాసను పెట్టాలి. చాప్టర్ 2, ద సైలెంట్ ఫైనాన్షియల్ లీక్స్ అండ్ ద యాంటీ పోర్ట్ఫోలియో. సంపాదన పెంచడమే కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల జరిగే ఆ ఫైనాన్షియల్ లీకేజీలను కూడా మనం ఆపాలి. ఏది చేయాలో తెలియడంతో పాటు ఏది చేయకూడదో తెలుసుకోవడమే అసలైన యాంటీ పోర్ట్ఫోలియో. చాప్టర్ 3, ద గేమ్ ఆఫ్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ల వయసు కాదు, రేపటి కోసం ఈ రోజుని బలి ఇవ్వడం ఆపేయాలి. చేసే పని ఒక ఆటలా మార్చుకుని మనం దాన్ని ప్రేమించడం మొదలు పెడితే మనం ఆల్రెడీ రిటైర్ అయినట్టే.
స్టేటస్ గేమ్ వర్సెస్ ద వెల్త్ గేమ్. పక్కవాడితో పోటీపడే ఆ హోదా అనే గేమ్ని, ఆ స్టేటస్ గేమ్ని మనం వదిలేయడం మంచిది. మీరు నిజమైన ధనవంతుడు అవ్వాలి అనుకుంటే ఈ స్టేటస్ గేమ్ని వదిలేసి మీ ఫ్రీడమ్ని ఎలా సంపాదించాలో దాని మీద దృష్టి పెట్టండి. సో నిజమైన సంపద అంటే జేబు నిండా డబ్బు కాదు, మన హ్యాపీనెస్, మనం పీస్ఫుల్గా బ్రతకడం. ఎవరి పర్మిషన్ లేకుండా మీకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ దొరికినప్పుడే మీరు అసలైన రాజు. అలాగే ఇన్సూరెన్స్పై కంప్లీట్ క్లారిటీ కోసం డిట్టో వారి ఫ్రీ లైవ్ ఇన్సూరెన్స్ మాస్టర్ క్లాస్లో ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో మీ ఆలోచనల్లో 1% మార్పు తెచ్చిన కింద కామెంట్స్లో ఐఎమ్ అ వెల్త్ క్రియేటర్ అని నాకు టైప్ చేసి చెప్పండి. మీ ప్రయాణంలో మీకు తోడుగా ఈ తెలుగు గీక్స్ ఛానల్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.